అలాగే వైద్యము, క్రీడలు, మహిళా సాధికారత విషయాల్లో కూడా కార్యక్రమాలు కూడా అనేకమైన కార్యక్రమాలు తీసుకొని ప్రజలను చైతన్యవంతులు చేసింది. వారిని కూడా ఆర్థికంగా కూడా ముందుకు కూడా తీసుకొని ఈ సంస్థ. ఇవి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఒక గృహాలన్నీ కూడా దాదాపు కూడా కొన్ని లక్షల మంది కూడా ఈ జిల్లాలో కూడా కట్టించిన దాన్ని కూడా ఆర్టీటీ సంస్థకే కూడా ఖ్యాతి కూడా దక్కుతూ ఉంది. ఈ సంస్థ అనేది కూడా అనేక రకాల కూడా సేవలు అందిస్తూ ప్రజల్లో కూడా ఒక నమ్మకం కూడా ఏర్పరచుకుంది. కానీ ఇటీవల మాత్రం వారందరికీ కూడా FCRA కూడా రిజిస్టర్ చేసే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం అనేది కూడా పెండింగ్ అనేది కూడా పెట్టింది. దానికోసమే అనంతపురం జిల్లాలో ఉండే వారందరూ కూడా ఎంతో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు కూడా చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఆర్టీటీ అనేది కూడా ఈ జిల్లాలో అనేది కూడా ఇంకా కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఒక అనంతపురం జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లానే కాదు, రాయలసీమ ప్రాంతాల్లో అలాగే తెలంగాణలో కావచ్చు, వెనుకబడిన ప్రాంతాల్లో కూడా పనిచేసింది. వాటి సేవలు అనేది కూడా ఇంకా కూడా నిర్మాణంగా కూడా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి వెంటనే FCRA కూడా రిజిస్టర్ చేయాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కూడా ఈ జిల్లాలో కూడా చేపట్టడం కూడా జరిగింది. అనేకమైన కార్యక్రమం ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కానీ అన్ని రాజకీయ పార్టీలు కూడా వారితో పాటు కూడా ఆందోళన కూడా పాల్గొనడం జరిగింది. దాంట్లో భాగంగానే అనంతపురం యొక్క జిల్లా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు భాగస్వామి అంటే ఇతర సంస్థలు ఏదైనా కానీ ప్రజా సంఘాలు వాళ్ళు చేసే దాంట్లో కూడా పాల్గొనేదే కాకుండా ప్రత్యేకంగా కూడా కళ్యాణదుర్గంలో కూడా అనుకున్నాము లాస్ట్ ఇయర్ మేలో కూడా పెద్ద ఎత్తున ఒక బైక్ ర్యాలీ కూడా తీసుకోవడం జరిగింది కూడా రంగయ్య గారి ఆధ్వర్యంలో కూడా. అలాగే జూన్లో కూడా 16 రోజులు జూన్ 4వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రంగయ్య గారి నాయకత్వంలోనే అక్కడ మాజీ పార్లమెంట్ సభ్యుడు, మా పార్టీ సమన్వయకర్త, నియోజకవర్గ సమన్వయకర్త కూడా ఆధ్వర్యంలో కూడా 16 రోజులు కూడా పాదయాత్ర చేసి, అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేశామంటే కేంద్ర దృష్టికి తీసుకొని పోవాలని చెప్పేసి కూడా బహిరంగ కూడా చెప్పించడం కూడా జరిగింది. వీరే కాదు, ఈ జిల్లాకు చెందిన మంత్రులు కేశవ్ గారు కావచ్చు, లేకుంటే సత్యప్రసాద్ గారు, ఆయన కూడా భారతీయ జనతా పార్టీ దాంట్లో కూడా చాలా ప్రముఖుడు, మంత్రి గారు కూడా, ఆయన కూడా చెప్పడం కూడా జరిగింది. వారు స్వయంగా ఆర్టీటీ సంస్థ దగ్గర పోయి మాంచు ఫెర్రర్ గారిని వాళ్ళ ఆఫీసులో కలిసి మేము తప్పకుండా తీసుకొని వస్తాం, కేంద్ర ప్రభుత్వం కూడా ఒప్పించామని కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు మాత్రం ఆ ఉద్యమాన్ని నీరు గార్చేటట్లు చేశారు. అదిగో రేపో మన్నాడు వస్తుందని, ఒక వారానికి వస్తుందో నెలాఖరికి వస్తుందో అని చెప్పి చేశారు. కానీ ఎక్కడ కానీ అటువంటి జాడ అనేది కూడా లేకుండా పోయింది. కళ్యాణదుర్గ శాసనసభ్యుడు సురేంద్రబాబు గారు కానీ, అలాగే రాయదుర్గం యొక్క శాసనసభ్యుడు కాలువ శ్రీనివాసులు గారు కూడా అసెంబ్లీ సమావేశంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు చెప్పాం, తప్పకుండా కూడా హోమ్ మినిస్టర్ గారికి కొన్ని అప్పుడే మాట్లాడాను, ఇస్తామని చెప్పారు, ఇంకా కూడా తీసుకొని వస్తామని చెప్పేసి ఇక్కడ అది కూడా పత్రికలకంతా కూడా న్యూస్ పంపించి వాళ్ళ ఫోటోలు పంపించి ముఖ్యమంత్రి గారితో చెప్పేసి మరొక మారు ఎందుకు చేశారు అని చెప్పి ఆలోచిస్తే మళ్ళా 10 రోజుల కిందటి నుంచి కూడా ఈ జిల్లాలో ఉండే ప్రజా సంస్థలు అవిను రాజకీయ పార్టీలు అందరూ కూడా కలిసి కూడా మరి కూడా ఉద్యమం కూడా చేపట్టాలని చెప్పి ఏదో రకంగా చేపట్టాలని చెప్పేసి ఆందోళన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర అవన్నీ ప్రారంభించాక చాలు వెంటనే ప్రజలను డైవర్ట్ చేయడానికే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే 1,00,000 మందితో పోస్ట్ కార్డులు చేసేసి కూడా ఒక ఉద్యమం మాదిరి తీసుకొని అది కూడా నేరుగా ప్రధానమంత్రికి సేవ్ ఆర్టీటీ అనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వినపడేటట్టు చేశాం. కానీ ఈరోజు నేరుగా ప్రధానమంత్రికే మేము అనేది కూడా తీసుకొని పోవాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.